ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేశారు, ఇంకా కొనసాగించాల్సిందంటే యుద్ధం జరిగితే ఇరువైపులా నష్టం వాటిల్లుతుంది. మనకు అంత స్థాయిలో నష్టం జరగకపోయినా మనము ప్రపంచ మాంద్యం నుంచి తప్పుకోగలిగిన ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అది పరోక్షంగా దేశ ప్రజలందరి మీద పడితే మరలా జీడిపి తగ్గే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త ఆచితూచి అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచంలో చాలా దేశాల మధ్య విభేదాలు రావడం, యుద్ధానికి దారితీయడం, ఆ యుద్ధానికి భారత్ సపోర్ట్ చేస్తుందా, న్యూట్రల్గా ఉంటుందా, లేదంటే యాంటీగా పనిచేస్తుందా అని ప్రపంచ మీడియా అంత ఎదురు చూస్తున్నా దానికి కూడా అంతు చెక్కకుండా చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది. దాంట్లో సింహభాగంగా ప్రధాని మోదీ కానీ, అలాగే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కానీ చాలా అద్భుతంగా నిజంగా ఆ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా అడుగులు వేయడం చాలా కష్టమైన విషయం, కత్తి మీద సామే. అయితే ఇక్కడ గణతంత్ర వేడుకల్లో చాలా వరకు కొన్ని మిసైల్స్ కూడా ప్రవేశపెట్టింది. 1500 కిలోమీటర్ల దూరంలో ఉండే టార్గెట్ కూడా ఛేదించగలదు. మరోవైపు 6100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే